వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్ల. బండ్ల ప్రాజెక్ట్ సంబంధించి ఈరోజు కొన్ని తక్కువ సీన్లే పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు పెండింగ్ ఉన్న మర్డర్ సీక్వెన్స్ చెరువు దగ్గర సీన్ చేసేయాలి. పోయినసారి చెప్పాం కదా, టెక్నికల్ ప్రాబ్లం అంటే నాకు తెలిసి పెద్ద టెక్నికల్ ప్రాబ్లం ఏం కాదు, కానీ మార్క్ 3 5D మార్క్ 3 ఇప్పుడు దాంట్లో ఎలా ఉందంటే సెట్టింగ్స్ బ్యాటరీ 1 పాయింట్ బిలో వస్తే ఆటోమేటిక్గా కెమెరా అయిపోద్ది. సో అది ప్రాబ్లం. మొన్న టోటల్ 8 బ్యాటరీస్ ఉంటే ఆల్మోస్ట్ 6 బ్యాటరీస్ డెడ్ అయిపోయాయి. మేజర్ ప్రాబ్లం అది. అన్నీ చెక్ చేసి ఒక 6 బ్యాటరీస్ పక్కకు పడేయడం జరిగింది. నెక్స్ట్ వీక్లో ఇంకొక 2 బ్యాటరీస్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఓపెన్ డొనేషన్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మన ఫ్యామిలీ మెంబర్స్ డొనేషన్స్ కంటిన్యూగా పంపిస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ వీక్లో మీకు 2 బ్యాటరీస్ పర్చేజ్ చేసుకునేసి కంఫర్టబుల్గా 4 బ్యాటరీస్తో ప్యాక్డ్ 4 బ్యాటరీస్తో షూట్ ప్రిపరేషన్ జరగబోతోంది. సో అవి 2 వచ్చేస్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే అవుట్డోర్లో మేజర్ ప్రాబ్లం ఇదే. మనము ఎక్కడైనా అవుట్డోర్ లొకేషన్లో చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ ఛార్జింగ్ పెట్టాలనో తెలియదు. సో మరలా దగ్గరలో ఎక్కడైనా ఇల్లు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. రిక్వెస్ట్ చేసి ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ అసలు ఇల్లే లేని ఏరియాలో మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ప్రాబ్లం. సో టోటల్ ప్యాక్డ్ బ్యాటరీస్ ఉంటే ఏంటంటే ఏ ఇబ్బంది లేకుండా షూట్ కంప్లీట్ చేసుకొని రావచ్చు. సో ఆ ఇంటెన్షన్తో అంటే ఇమ్మీడియట్ 2 బ్యాటరీస్ని పర్చేజ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ డొనేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. మన ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఇంత అంతా అనుకోవద్దు. సో తలా చేయి వేస్తే ఏంటంటే ఒక 2 బ్యాటరీస్ పర్మనెంట్గా ఈసీకి వచ్చేస్తాయి. మీకు తెలుసు, ఈసీలో ప్రతిదీ ఓపెన్గా చెప్పి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏవైనా ఇట్లా ఎక్విప్మెంట్ కావచ్చు, చిన్న ఏమైనా కావాలన్నా కూడా ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది. సో ఎవరికి మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఓపెన్ డొనేషన్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో మరలా నెక్స్ట్ వీక్ వచ్చే కొద్దీ అంటే ఆ 2 బ్యాటరీస్ కూడా మీకు పర్చేజ్ చేసి దానికి స్పెషల్ వీడియో ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఓపెన్ డొనేషన్స్ పంపిస్తున్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి స్పెషల్ వీడియోస్ ఎవరెంత పంపిస్తున్నారని స్పెషల్ వీడియోస్ మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. సో దాని తర్వాత బండ్ల ప్రాజెక్టు ఈ శరవేగంగా చేయడానికి రీజన్ ఏంటంటే గుండు బాస్తో ప్యారలల్గా వెళ్ళాలి. ఎందుకంటే గుండు బాస్ ఆల్మోస్ట్ 40% అబోవ్ షూట్ కంప్లీట్ అయిపోయింది. సో బండ్లా కూడా దానికి రీచ్ అయిపోతుంది. అంటే 2 ప్రాజెక్టులు ప్యారలల్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలనేది టార్గెట్. మార్చి ఎండింగ్కి ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలనేది ఒక టార్గెట్గా పెట్టుకొని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు మరి. సో స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా వెళ్దాం. ఎస్పెషల్లీ బండ్లా ప్రాజెక్టులో కొన్ని వైలెంటిక్ మర్డర్ సీక్వెన్స్ చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పుడు చెరువు దగ్గర జరిగే రాకీ మర్డర్ సీక్వెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే బస్తీ మధ్యలో దారుణంగా ఒక మర్డర్ సీక్వెన్స్ ఉంటుంది. సో అది కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాము. సో మేజర్గా ఉన్న మర్డర్ సీక్వెన్సెస్ అన్నీ వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే ఆ మర్డర్ సీక్వెన్స్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ సినిమా చాలా కూల్గా చేసుకుంటూ వెళ్ళచ్చు. మిగతా అంతా చాలా సింపుల్గా ఉంటాయి సీన్స్ అన్నీ. సో మేజర్ ఆ సీన్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అవసరమైతే ఆ ఒక్క సీన్కి 2 రోజులు షూట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో ఈరోజు కొందరు ఆర్టిస్టులు వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే రాలేని సిచ్యువేషన్, ఎస్పెషల్లీ గోపాల్ గారు వాళ్ళ స్కూల్ ఏదో చిన్న ఇష్యూ జరుగుతుండడం, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో అలాంటి సిచ్యువేషన్లో మన ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది ఈసీ. సో రాలేదని చెప్పేసి ప్రెజర్ చేయడం అలాంటిది ఉండదు. కానీ ఏంటంటే బాధ్యతగా భావించి ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ కంఫర్టబుల్గా టైం టు టైం వస్తూ పోతూ ఉంటే మనకు ఫాస్ట్గా షూట్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మిగతా మన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు డిస్కస్ చేస్తారు. ఎవరికి ఇద్దాం ఫస్ట్? మా సతిరెడ్డి గారికి ఇద్దాం. సతిరెడ్డి గారు మొన్న మంచి ఊపులో డిస్కస్ చేశారు, కానీ డిస్కస్ చేసి టప్ అని చెప్పేసి ఒక నిమిషంలో మళ్ళీ మైక్ చేతికి ఇచ్చేశారు. కొంచెం అలవాటు చేసుకోండి. బాగా చేస్తున్నారు, కంటిన్యూ చేయట్లేదు. మీరు మాట్లాడడం అనేది బాగా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. 4 మాటలు మాట్లాడిన తర్వాత ఏమవుతుందంటే డ్రాప్ అయిపోతున్నారు. టెన్షన్ వస్తుందో మీకు అది మాట్లాడాలనుకున్నది మర్చిపోతున్నారు, నాకు తెలియట్లేదు. కానీ మాట్లాడడం నేర్చుకోండి. సినిమా ఇండస్ట్రీలో మాట్లాడేవాడికి కమ్యూనికేషన్ పరిచయాలు ఎక్కువ అవుతాయి. సైలెంట్గా ఉంటే మీరు గ్రోత్ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండకుండా డెవలప్ కావడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్తుండి. మాట్లాడడం నేర్చుకోండి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటేనే మీరు ఇంకా 10 మంది తెలుస్తూ ఉంటారు. మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే చూడరు కదా, ఎవరిని చూడరు కదా. ఇప్పుడు ఇంతమంది మాట్లాడే వాళ్ళలో సరే మాట్లాడుతున్నప్పుడు ఫోకస్ అంతా మీ మీదనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఫోకస్ ఖచ్చితంగా నా మీదనే ఉంటుంది, అవునా కదా? సో అట్లా ఫోకస్ మీ మీద ఉండడానికి ఖచ్చితంగా మాట్లాడాలి. సో మీరేంటి అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
మీకు అవకాశం చిక్కినప్పుడల్లా కొంత కొంత మాట్లాడుకుంటూ అలవాటు చేసుకోండి మాట్లాడడం అనేది. ఎనీహౌ బండ్ల ప్రాజెక్ట్ ఈరోజు 5 సీన్స్ చేయడం జరుగుతుంది. 5 సీన్స్ టార్గెట్గా చాలా కూల్గా చేసుకుంటూ వెళ్తాం. ఈ 5 సీన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుగా 3:30, 4 కంతా షూట్ కంప్లీట్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే రేపు మరలా అగైన్ మా చెరువు దగ్గరికి వెళ్ళిపోయి ఆ మర్డర్ సీక్వెన్స్లో ఉన్న కీలకమైన సీన్స్, ఎందుకంటే రేపు మార్నింగ్ అవర్స్ వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి మేము వాటర్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాటర్లోనే దినమంతా మేము ఉండాల్సి వస్తుంది. వాటర్లోనే మర్డర్ సీక్వెన్స్. సో ఆ క్యారెక్టర్ని చాలా వైలెంట్గా చంపబోతున్నాం. దారుణమైన కత్తిపోట్లు పడుతూ ఉంటాయి, వాటర్లోకి వెళ్ళిపోతూనే ఉంటాడు. బురద వాటర్ దారుణాతి దారుణంగా ఉంటుంది. మొన్న మిస్ అయింది మన వీక్, ఈ వీక్ మాత్రం పక్కా. సో రాకీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. సో రాకీ మధ్యలో జాయిన్ అవుతారు. తను వాళ్ళ మిస్సెస్ బర్త్డే వల్ల ఏంటంటే కొంచెం డిలే అవుతుంది. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు. ఎనీహౌ మా సత్యరెడ్డి గారికి ఇస్తున్నాను. ఓవర్ టు సత్యరెడ్డి గారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సార్ చెప్పినట్టుగా ఐసీఎల్లో తీయాలని చెప్పి అనుకుంటున్నాం. తీస్తాం కూడా. మాట్లాడడానికంటే నాకు ఏ పాయింట్లు ఏం కనిపించలేదు. ఓకే సార్, మరి ఓకే, థ్యాంక్ యూ. రైట్, 5 సీన్లు తీరుతాం అంటున్నారు సత్యరెడ్డి గారు. తీసుకుంటూ పోతాం. సత్యరెడ్డి గారిది దీంట్లో చాలా కీలకమైన క్యారెక్టర్. సో ఒక రకంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ సీన్లు సత్యరెడ్డి గారికే ఉంటాయి దీంట్లో. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నిజంగా ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్టులు. రెండోది ఏంటంటే తను స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, విపరీతమైన ప్యాషన్ ఉంది. టైం టు టైం మెయింటైన్ చేస్తారు. మీకు క్వశ్చన్ తెలుసా, జనరల్గా అందరికంటే ముందు ఉండేది నేనే, కానీ నాకంటే ముందు ఉండేది సత్యరెడ్డి గారు. సో నాకంటే ముందు వచ్చేస్తారు, టైం టు టైం ఉంటారు. అతను ఇక్కడ నుంచి కాదు, ఎక్కడ వైజాగ్ నుంచి రావాలి. వైజాగ్ నుంచి సో అర్లీ మార్నింగ్ 7:30 అంతా ఇక్కడ ఉండడం అంటే చిన్న విషయం కాదు. సో విపరీతమైన ప్యాషన్ ఉంది. యాక్టింగ్ కంటే ముందు కావాల్సిందంటే ప్యాషన్, టైం మెయింటెనెన్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ చూసేది మీ టాలెంట్ని కాదు చూసేది, ఫస్ట్ మీ టైం మెయింటెనెన్స్ను చూస్తారు. టైం మెయింటెనెన్స్ లేని ఏ ఆర్టిస్టు, ఏ టెక్నీషియన్ ఇండస్ట్రీలో డెవలప్ కారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో టైం మెయింటైన్ చేయండి, పర్ఫెక్ట్గా టైం టు టైం రండి. ఒక ప్యాషన్తో వస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ డెవలప్ కావడానికి సోర్స్ ఉంటుంది. సో దాని తర్వాత మా ఇస్మాయిల్తో మాట్లాడిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బండ్లలో 5 సీన్స్ సార్ చెప్పినారు, అది కంప్లీట్ చేస్తాం. అందరూ ఎనర్జీగా, అందరూ జోస్గా ఉన్నారు ఈరోజు. ఇంకా మనోళ్ళు రావాలి. ఇంకా రోడ్డు మీద బండ్లో జర్నీలో ఉన్నారు వాళ్ళు, ఇంకా వస్తారు వాళ్ళు. ఇంకా 4-5 మెంబర్స్ రావాలి. కొంతమంది ఉన్నారు అనుకున్నారేమో, కాదు, ఇంకా వస్తారు. కొంచెం ఈరోజు లేట్ అయింది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రైట్, ఈరోజు కుదిరితే ఇస్మాయిల్తో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చేయించాలని అనుకుంటున్నాను. ఇక్కడే ఈ బ్లాక్ దగ్గర ఆల్మోస్ట్ ఒక మర్డర్ సీక్వెన్స్ లాంటిది, కొంచెం బురుకులు పరుగులు ఉంటాయి ఇస్మాయిల్తో. ఇస్మాయిల్ అండ్ టీమ్ ఈ కొన్ని డమ్మీ క్యారెక్టర్లు వేసేసి చేయించడం జరుగుతుందన్నమాట. చూద్దాం ఆ సీన్ ఏమాత్రం సెట్ అయినా. ఇంకొక క్యారెక్టర్ రావాల్సింది. ఆ క్యారెక్టర్కి ఇక్కడ బస్తీలో ఉన్న వాళ్ళని ఒకరిని తీసుకుందాం అనుకుంటున్నాను. సెట్ అయితే మాత్రం ఆ సీన్ ఈరోజు ఇస్మాయిల్తో చేయించేస్తాను. సో దాని తర్వాత మా మహేష్ మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బండ్లలో 5 సీన్స్ చేయాలనుకుంటున్నాము. ఈ 5 సీన్స్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని రేపు మర్డర్ సీక్వెన్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేశాను అంతవరకే వస్తుందని. అంతకంటే ఇంకా రైట్, అంతకంటే పొడిగించరు ఇలా అని చెప్పేసి అనుకున్నాను. 5 సీన్లు చేస్తాం. అది చేసిన తర్వాత ఇంక రేపు మళ్ళీ మర్డర్ సీన్ చేసి క్లోజ్ చేస్తాం. ఇంతేనమాట. ఇంకా మా ఎవరు నాగానా సర్ప, నాకు నాగానే వస్తుంది సర్ప అని. రైట్ 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 సర్ప మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు బండ్లలో 5 సీన్స్ అన్నారు సారు. చేయడానికి చాలా అందరూ ముందు సంతోషంగా ఉన్నారు. అలాగే మొన్న పోయిన వీక్లో జరిగిన షూట్లో నిన్న రాలేకపోయా, చాలా మిస్ అయ్యాది. కాకపోతే అయిపోయింది అనుకున్నా, కనవలేదు. ఈ నెక్స్ట్ సండే రేపు కూడా ఉందంట ఆ సీనే. రేపు కూడా నేను ప్రిపేర్ అవ్వాలి రావడానికి. ఓకే సార్, థ్యాంక్స్.
రైట్. దీని తర్వాత మా లాయర్తో నేను మాట్లాడించలేను, ఎందుకంటే నాకు బాగా ఎంజాయ్ చేసేది తెలుసా, తను త్రినాథ్ తన పేరు. పరిచయం అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తను మొట్టమొదటి రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే జనరల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొందరు మారుతూ ఉంటారు, బిహేవియర్ మారుతూ ఉంటుంది, సో ఒరిజినల్ బిహేవియర్ బయటకు వస్తూ ఉంటుంది, అన్నీ చూస్తుంటాము. కానీ త్రినాథ్ విషయంలో ఎక్కడ కూడా 1% కూడా మార్పు లేదు. సో ఏ డెడికేషన్తో వచ్చాడో ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఈసీకి ఎలా వచ్చారో అలాగే ఉన్నారు. వైట్ పేపర్ తను. సో అందువల్లే తన నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా ఎంజాయ్గా నవ్వుతూ ఉంటారు. మా టీం అంతా బాగా ఎంజాయ్ చేస్తుంటాం తను నవ్వినప్పుడల్లా. అంటే ఏం ఉండదన్నమాట, కడుపులో ఏం పెట్టుకోకుండా ఆహా 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 అని నవ్వుతుంటాడు. మీకు మేకింగ్ వీడియోస్లో తెలుస్తుంది. మొన్న వీక్ మేము షూట్ చేసిన మేకింగ్ వీడియోస్లో తన నవ్వులు మీరు వినొచ్చు. చాలా సరదా మనిషి. సో తనైతే ఇప్పుడు నేను మాట్లాడు, కానీ ఎందుకు ఎక్కువ మాట్లాడు, బాగా ఎంజాయ్ చేస్తుంటాడు షూట్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అగైన్ లంచ్ టైంలో మళ్ళీ కలుద్దాం స్పెషల్ వీడియోతో. ఈ లోపల మన టార్గెట్ 5 వీడియోస్ని కంప్లీట్ చేసి ఈవినింగ్ టైంలో మొత్తం మీకు అప్డేట్ ఇచ్చేసి రేపటి మర్డర్ సీక్వెన్స్, పెండింగ్ మర్డర్ సీక్వెన్స్కి మేము ప్రిపేర్ కాబోతున్నాం. ఈసీలో ఆర్టిస్ట్గా, టెక్నీషియన్గా ఎంటర్ కావాలి అనుకుంటే, కొత్తగా వచ్చే ఏ ఆర్టిస్టులు ఏ టెక్నీషియన్లు అయినా కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి ఫిల్మ్ ఇండస్ట్రీలో డెవలప్ కావాలి అనుకుంటే హ్యాపీగా వచ్చేసేయండి. ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి ఫాస్ట్గా ఈసీ అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోండి. పూర్తి డీటెయిల్స్ కోసం ఈసీ మా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి. మీరు ఇప్పుడు ఈసీలో చేయాల్సిన పని ఏంటంటే, మీరు హాయ్ అని మెసేజ్ పెడితే టప్ అని చెప్పేసి మా షేర్ మార్కెట్ అప్డేట్ మీకు వచ్చేస్తుంది అనమాట. అది డిఫాల్ట్ పెట్టేసాము, ఎందుకంటే అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇది నేను పొరపాటుగా ఏమైనా మెసేజ్ పెట్టానా అనుకోవద్దు. ఇది కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అని చెప్పేసి ఏవో మెసేజ్లు వస్తాయి మీకు. సో వాటిని పట్టించుకోండి. మీకు ఏం కావాలనో మీరు మెసేజ్ పెట్టేసేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.